ఎంతో టేస్టీ అయిన దిల్ పసంద్ రెడీ అయిపోయిందండి. సో దీన్ని ఎలా చేసుకోవాలి, దీని ప్రొసీజర్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? సో పదండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ మనం తెలుసుకుందాం. చలో. ముందుగా ఒక 100 grams ఆఫ్ గ్రేటెడ్ కోకోనట్ తీసుకున్నానండి నేను. అంటే కోకోనట్ తురిమాను, ఆల్మోస్ట్ ఒక చిప్ప అంత ఉంటుంది, ఇదంతా గ్రేట్ చేసింది. అలాగే ఒక కప్ ఆఫ్ ట్యూటీ ఫ్రూటీ, బేకింగ్ పౌడర్, 2 cups ఆఫ్ మైదా ఫ్లోర్, కొద్దిగా బటర్, అలాగే డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 cups ఆఫ్ మైదా తీసుకున్నానండి ఒక మిక్సింగ్ బౌల్లో. ఇందులో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్. మీరు ఒకవేళ పెద్ద స్పూన్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. సో దీన్నంతా మనము బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు కరిగించి పెట్టుకున్న బటర్ని యాడ్ చేసుకుందాం. మీ దగ్గర బటర్ లేదు అంటే మనము నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఒక 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి కానీ 3 స్పూన్స్ ఆఫ్ బటర్ కానీ యాడ్ చేసుకోండి. సో ఇదంతా మనము బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా, మీకు ఇలాగ టెక్స్చర్ ఇలా అంటే ఇలా సెటిల్ అయ్యేలాగా ఉన్నప్పుడు మనం ఇందులో మిల్క్ యాడ్ చేసుకుందాము. కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేస్తున్నాను నేను. చూసారు కదా, ఇప్పుడు మనము మిల్క్ యాడ్ చేసుకుందాము. నేను కాచి చల్లార్చిన మిల్క్ రండి కొద్దిగా యాడ్ చేసుకొని మనము చపాతీ పిండి కన్నా కాస్త మెత్తగా కలుపుకుందాము. కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండండి, ఒకేసారి అంతా పోసుకోకుండా. నేను చూపించిన టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసుకోండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి అంత బాగా వస్తుంది దిల్ పసంద్. ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు అట్లీస్ట్ ఒక 5 minutes అన్నా బాగా కలుపుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇలా టక్ చేసుకుంటూ మనము కలుపుకుంటే ఇంకా బాగా వస్తుంది దిల్ పసంద్. ఎంతసేపు బాగా మిక్స్ చేసుకుంటే అంత క్రిస్పీగా టేస్టీగా దిల్ పసంద్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక తడి క్లాత్ని దీని మీద కప్పేసేసి ఒక 15 minutes దీనికి రెస్ట్ ఇద్దాము. 15 minutes తర్వాత ఏం చేసుకోవాలని మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ లోపల మనము స్టఫింగ్ రెడీ చేసుకుందాం. స్టఫింగ్కి మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఎండు కొబ్బరి, ఇది వచ్చేసి నేను ఒక 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ ప్లస్ ఒక 3 to 4 యాలకులు తీసుకొని మిక్స్ చేసుకున్నానండి, గ్రైండ్ చేశాను. మీకు ఒకవేళ షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 5-6 స్పూన్స్ అయినా యాడ్ చేసుకోండి. మీ షుగర్ లెవెల్ని బట్టి మీరు యాడ్ చేసుకుంటూ ఉండండి. అలాగే డ్రై ఫ్రూట్స్, నేను జీడిపప్పు, బాదం తీసుకున్నాను. మీరు కావాలంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఒకసారి ముందు మిక్స్ చేస్తున్నాను నేను. అలాగే ట్యూటీ ఫ్రూటీ, ఇవన్నీ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంత యమ్మీగా ఉంటుందండి. ఎప్పుడు మనం బేకరీ నుంచి ఎందుకు కొనుక్కోవాలి, ఇంత ఈజీ ప్రొసీజర్, అసలు అన్నీ మన ఇంట్లో ఉండేవే. సో ఈ విధంగా మనము స్టఫింగ్ రెడీ చేసి పెట్టేసుకున్నాము. స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక ఇలాంటి ప్యాన్ తీసుకోండి, బేకింగ్ ప్యాన్ అంటారు ఇది. సో ఇది తీసుకున్నాక నేను ఇప్పుడు అవెన్లో చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నానండి.
సో మీరు అవెన్ లేదు అనుకుంటే మాత్రం కుక్కర్లో వేసేసుకోండి. కుక్కర్లో ఇసుక వేసుకొని, ఇసుక కానీ ఉప్పు కానీ దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఇప్పుడు చేసుకున్న దాన్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టేసుకోండి. గ్యాస్ కట్ లేకుండా మీరు ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం అవెన్లో చేస్తున్నాం కాబట్టి నేను ఈ ప్రొసీజర్ చెప్తున్నాను. ముందుగా కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని మొత్తము ప్యాన్ అంతా ఇలాగా అప్లై చేసేయండి. మనకి అతుక్కోకుండా ఉండడానికి ఇలా అప్లై చేసేయండి. మీరు ఒకవేళ ప్లేట్లో కుక్కర్లో చేసుకుంటే ప్లేట్ కూడా ఈ విధంగా సేమ్ ఇలాగే అప్లై చేసుకోండి అంతే. సో ఇలా వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా మైదా తీసుకొని దీన్ని ఏం మనం టచ్ చేయకూడదండి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా కొట్టుకోవాలి. చూసారు కదా, జస్ట్ ఒక థిన్ లేయర్ ఫామ్ అవ్వడానికి మనము ఇలా చేస్తున్నాం. పర్ఫెక్ట్. ప్లేట్లో రెడీ అయిపోయింది. డస్టింగ్ అంతా దీన్ని డస్టింగ్ అంటారండి. సో ఇది రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ 15 మినిట్స్ అయిపోయింది. మనము డవ్ చూద్దాం ఎలా అయిందో. 15 మినిట్స్ అయిపోయిందండి. సో ఒకసారి మనం మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పిండిని 2 భాగాలుగా డివైడ్ చేద్దాం. ఒకటి వచ్చేసి 75%, ఇంకొకటి వచ్చేసి 25%. చూసారా, అంటే పెద్ద బాల్ ఒకటి, ఇంకొకటి చిన్న బాల్. సో ముందుగా మనము పెద్ద బాల్ని చపాతీలాగా చేసుకుందాం. ముందుగా నేను చిన్న చపాతీ చేయబోతున్నాను, ఎందుకంటే దీన్ని కట్ చేసుకున్నాక మనకి మిగిలినదంతా పెద్ద దాంట్లో యూజ్ చేసుకోవచ్చు అని నేను ఈ విధంగా చేస్తున్నాను. సో నార్మల్గా మనం చపాతీ ఎలాగైతే ఒత్తుకుంటామో అలాగనే మైదా పిండి వేసుకుంటూ మీరు పల్చగా ఒత్తుకోండి. మీకు ఇప్పుడు షేప్తో పని లేదండి, దీన్ని మనం రోల్ చేసుకుంటాం అనమాట. అందుకనేసి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తుకుందాం. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేద్దామంటే మనకి లేయర్స్గా ఫామ్ అవ్వడానికి ఈ విధంగా ఫ్రిల్స్ లాగా పెట్టుకుందాం. మనం పరాటా ఎలా చేసుకుంటాము అదే విధంగా దీన్ని కూడా ఇలాగా ఫోల్డ్ చేస్తున్నాం. చూసారు కదా, ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ కాసంత మైదా వేసుకొని ఒత్తుకుందాం. సో ఈ విధంగా మనము చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని రౌండ్గా కట్ చేసుకుందాం. సో నాకు ఈ షేప్లో కావాలి, ఇంత సైజులో సరిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా ఒక లిడ్ తీసుకున్నానండి. లిడ్ తీసుకొని నీట్గా గట్టిగా ప్రెస్ చేస్తాను. సో ఇది మనకి పైన లేయర్గా కప్పడానికి పనికి వస్తుందండి. దీన్ని తీసి మనము ప్లేట్లో పెట్టేసుకుందాము. చూసారు కదా, ఈ థిక్నెస్ సరిపోతుంది. ఇప్పుడు మనము మిగతా పిండిని ఒక పెద్ద చపాతీ లాగా చేసుకుంటున్నామండి. మనం ఇంతకుముందు ఎలాగైతే ఫోల్డ్స్ అన్ని చేసామో పరాటా లాగా ఆ విధంగానే దీన్ని కూడా చేసేసుకుందాము. పిండి వేసుకుంటూ మధ్యలో చేసుకోండి. మధ్యలో బటర్ కూడా యాడ్ చేసుకుంటే మీకు సాఫ్ట్గా వస్తుంది. సో మనము ఫోల్డ్ చేసే ముందు నేను వెన్న కానీ నెయ్యి కానీ రాసుకోండి. అలాగే మైదాని స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్గా లేయర్స్ కూడా బాగా కనిపిస్తాయి. ముందు చెప్పిన విధంగానే ఇలాగా లేయర్స్ చేసుకుందాం. కొంచెం ఇలాగా సాగ తీస్తూ చేస్తే మనకి
చాలా బాగా వస్తాయి పరాటా లాగా. మళ్ళీ మైదా కొంచెం వేసుకుందాం. చూసారు కదా, మీకు లేయర్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా. అంతా పల్చగా చేసుకోండి. చూసారు కదండి, ఇంత పలుచగా వచ్చేంత వరకు మనము రుద్దుకుందాము. సో ఇప్పుడు ఓకే, సరిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు స్టఫ్ చేద్దాం. స్టఫ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనం స్టఫ్ చేసుకుంటే ముందు ఏం చేద్దామంటే, ముందుగా దీంతో మనం కట్ చేసుకున్నాం కదండి. సో కొంచెం మార్క్ వేసుకుందాము. చూసారు కదా, ఈ మార్క్ లోపల మనము స్టఫింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మిక్స్చర్ని దీంట్లో స్టఫ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మనము లేయర్గా వేసుకున్నాము. మనం ఇప్పుడు సీల్ చేస్తాం కాబట్టి చుట్టూ మనము వాటర్తో అప్లై చేద్దామండి. ఈ విధంగా బార్డర్ అంతా మనము వాటర్తో తడుపుకుందాము, కాబట్టి అప్పుడు సీల్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోండి వాటర్. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ షీట్ని దీని మీద స్ప్రెడ్ చేసేద్దాం. ఈ విధంగా చేశాక మనం ఇప్పుడు దీని మీద ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం. అవసరమైన చోట వాటర్ అప్లై చేసుకోండి, మనకి అతుక్కోవాలి కదా. చాలా జాగ్రత్తగా దీన్ని తీసేసుకొని ముందుగా డస్టింగ్ చేసి పెట్టుకున్న ఈ ప్యాన్లో పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీని మీద మనము పాలు అప్లై చేద్దాం. పాలు అప్లై చేయడం వల్ల మనకి మంచి కలర్ అనేది వస్తుంది. లైట్గా ఈ విధంగా మనము అప్లై చేసుకుందాం. సో దీన్ని మనం ఇప్పుడు అవెన్లో పంపించేద్దాం. అవెన్ ఇప్పుడు ప్రీహీట్ చేసుకుంటున్నామండి 180 డిగ్రీస్ సెల్సియస్లో. అవెన్ ప్రీహీట్ అయిందండి. ఇప్పుడు మనము 12 minutes 180 degrees సెల్సియస్లో బేక్ చేసుకుందాం. సో బేక్ అయిపోయిందండి. చూసారు కదా, ఇక్కడ మనకి కొంచెం బ్రేక్ లాగా ఇచ్చింది. సో ఇలా వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. సో ఇప్పుడు మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాం. పొగలు వస్తున్నాయి చూసారా, మంచి వాసన వస్తుంది. ఆ బటర్ వేసుకునేసరికి మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది, అరోమా. చాలా బాగా బేక్ అయిందండి. సో ఎంతో టేస్టీ అయిన దిల్ పసంద్ రెడీ అయిపోయింది. సో మీరందరూ ట్రై చేయండి. చాలా చాలా ఈజీగా ఉంది కదా. మీ దగ్గర అవెన్ లేకపోతే మాత్రం కుక్కర్లో ఇసుక వేసుకొని ప్లేట్ మీద పెట్టేసుకోవడమే, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో ఇన్బాక్స్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.